రేపే ఎంతో పవిత్రమైనటువంటి దీపావళి. రేపు దీపావళి అలానే గురువారం కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఈ ఒక్కటి తింటే చాలు. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు అనేది ఎప్పుడూ సిరి సంపదలతో ఉంటుంది. అంతేకాదు ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. రేపు దీపావళి అంటే భారతదేశ వ్యాప్తంగా ఎంతో గొప్పగా జరుపుకునే పండగ. ఈ పండగ రోజు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. కేవలం ఈ యొక్క చిన్న పదార్థాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీరు తింటే గనక ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభించి మీ యొక్క ప్రతి సమస్య తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము. అంతేకాదు అనేక రకాల అప్పులు, ఆర్థిక సమస్యలు, అలానే ఒంట్లో ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి దుష్టశక్తి మనల్ని ఆవహించినా సరే ఆ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన ఇల్లు అనేది సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. ఈ దీపావళి రోజున అమ్మవారిని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా పూజిస్తే అంత మంచి పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి రోజున మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే గనక మన జీవితం అనేది ఎవరు ఊహించని విధంగా మారిపోతుంది. మన దరిద్రం తొలగిపోయి మన దశ అనేది రాత్రికి రాత్రే తిరిగిపోతుంది. దీపావళి అనగానే దేశవ్యాప్తంగా కూడా టపాకాయలు కాలుస్తూ ఎంతో ఘనంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా జరుపుకుంటారు. హిందూ ధర్మాల ప్రకారం దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ దీపావళి రోజున ఉదయం సాయంకాలం 2 వేళల్లో కూడా పూజలు జరిపిస్తూ ఉంటాము. ఉదయం కన్నా కూడా రాత్రి సమయంలోనే ఎక్కువ మంది పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి రాత్రి సమయంలోనే ఇంటికి వస్తుంది అని, ఆ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని మన నమ్మకం. అందుకే సాయంత్రం సమయంలో తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తాము. ఇంటి ప్రధాన ద్వారాలను అలంకరిస్తూ ఉంటాము. మామిడి తోరణాలు, బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటాము. అలానే ఇంట్లో ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాము. ఈ దీపాలు వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. దరిద్రదేవి ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో నుండి తప్పకుండా బయటికి వెళ్ళిపోతుంది. దీపాల కాంతుల్లో మన ఇల్లు దేవాలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంటికి ఒక కొత్త కళ అనేది ఉట్టి పడుతుంది. అలా మన ప్రతి ఒక్కరి ఇల్లు కూడా ఆనందాల హరివిల్లుగా మారిపోతుంది. ఈ దీపావళి రోజున కేవలం ఈ చిన్న పదార్థాన్ని తింటే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అయితే మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కొన్ని వస్తువులను తినకూడదు, కొన్ని పదార్థాలను తినకూడదు, కొన్ని పదార్థాలను తినాలి. అలా కొన్నింటిని తినడం మరికొన్నింటిని తినకపోవటం వంటివి చేయటం అనేది మన సాంప్రదాయం, ఆచారం కూడా. ఇలా కొన్ని నియమాలు పాటిస్తే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మనపై ఉంటుంది. ముఖ్యంగా దీపావళి రోజున ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవాలి. ఆ తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ప్రీతికరం. అలానే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో సకల దేవతలు కూడా భూలోక సంచారణ చేస్తారు. ఆ సమయంలో ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారు ఎలాంటి పాపాలు తెలిసి తెలియక చేసినా వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. నదీ స్నానం ఎందుకు చేయాలి ముఖ్యమైనటువంటి రోజులలో సకల దేవతలు ముక్కోటి దేవతలు కూడా నదులలో స్నానాన్ని ఆచరిస్తారు అని, భూలోక సంచారం చేస్తారు అని. కనుక ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పండగల రోజుల్లో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి పనులను పూర్తి చేసుకొని నదీ స్నానాలు ఆచరిస్తే అలాంటి వారికి ఏ కష్టాలు ఉండవు అని, అలానే శని దోషాలు ఏళ్లనాటి నుండి పట్టి పీడిస్తున్నా వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు.
అలానే ఈ దీపావళి రోజున నదీ స్నానం ఆచరించటం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి. ఇలా స్నానం ఆచరించినా సరే 7 పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. స్నానం తరువాత ఉతికిన పరిశుభ్రమైనటువంటి మంచి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. అంతే తప్ప నలుపు రంగు అలానే నీలిరంగు ఇలాంటి దుస్తులను ధరించకూడదు. అలానే చినిగిపోయిన దుస్తులను కూడా ధరించకూడదు. ముఖ్యంగా ఈ దీపావళి రోజున స్నానం ఆచరించే ముందు ప్రతి స్త్రీ కూడా శరీరానికి పసుపుని రాసుకొని తలకి కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకొని నుదుటిన కుంకుమను ధరించి చెంపలకి పసుపుని ధరించి ఈ స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేసే స్నానాన్ని మంగళకరమైనటువంటి స్నానం లేదా శుభప్రదమైనటువంటి స్నానంగా పరిగణించబడుతుంది. ఈ స్నానాన్ని ఎవరైతే ఆడవారు చేస్తారో వారి యొక్క సంపద సౌభాగ్యం పెరుగుతుంది. వారి యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి. అలానే ఈ దీపావళి రోజున స్నానం అనంతరం పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటాన్ని అందంగా అలంకరించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు నవధాన్యాలను, గవ్వలు, గోమతి చక్రాలు, శంకు, స్వీట్సు, కొత్త బట్టలు, మన దగ్గర ఉన్న బంగారం, అలానే మన దగ్గర ఏదైనా నూతన వస్త్రాలు ఉంటే వాటిని అమ్మవారికి సమర్పించాలి. అలానే చిల్లర నాణాలు, దొడ్డు ఉప్పు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి. లవంగాలు, యాలకులు తమలపాకులో పెట్టి అందులో ఒక వక్కను కూడా పెట్టి అమ్మవారికి సమర్పిస్తే గనక మన ఇంట్లో కనకవర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా పూజలు ఆచరించి సాయంత్రం సమయంలో అమ్మవారి పటానికి ఎర్రటి పూలను లేదా కమలం పువ్వులను, తామర పూలను అలంకరించాలి. తామర గింజలు అయినా అమ్మవారికి సమర్పించవచ్చు. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా ఉత్తర దిక్కున, ఈశాన్యం దిక్కున, పడమటికి అంటే చూసేటటువంటి ఒక దీపాన్ని వెలిగించాలి. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు వైపున దక్షిణం వైపు చూసేలాగా ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాలను తులసికోట దగ్గర కూడా వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం అనేది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. అలానే ఇక ఇంటి ముందర వెలిగించినటువంటి దీపం అనేది యమధర్మరాజుకి ఇష్టమైనటువంటిది కనుక యమధర్మరాజు యొక్క శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అలానే జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. మరి ఈ దీపావళి రోజున ఏమి చేసినా చేయకపోయినా ఏ పదార్థాన్ని తినటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి 7 జన్మల పుణ్యం లభిస్తుందో, రాత్రికి రాత్రే మన దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మన దశ మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ దీపావళి అంటేనే స్వీట్స్తో కూడుకున్నటువంటిది. తీపి పదార్థాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. రకరకాల తీపి పదార్థాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆ తీపి పదార్థాలు చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా శుచిగా తలారా స్నానం ఆచరించి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి శుచిగా ఈ వంటలను పూర్తి చేయాలి. ఆ తరువాత అమ్మవారికి యొక్క పాయసాలు, పరమాన్నాలు అలానే ఏవైనా తీపి పదార్థాలు మనం ఏవైతే చేశామో వాటిని అమ్మవారికి సమర్పించాలి. అలా సమర్పించినటువంటి పాయసాన్ని, కీర్ని, ఇతర తీపి పదార్థాలను మళ్ళీ 10 నిమిషాల తర్వాత అమ్మవారి పూజ ముగిసిన తర్వాత ఆ యొక్క పాయసాన్ని తీసుకొని ఇంట్లో ఉండే వారంతా కూడా స్వీకరించాలి. మహాప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఇలా ఎవరైతే రేపు అతి పవిత్రమైనటువంటి దీపావళి రోజున ఈ విధంగా చేసి ఈ పదార్థాన్ని అంటే తీపి పదార్థాన్ని, పాయసం కావచ్చు, ఇతర ఏదైనా మిఠాయిలు కావచ్చు, వాటిని ఈ విధంగా పూజించి తింటే గనక లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అలానే రేపు దీపావళి రోజున తినకూడని పదార్థాలలో మాంసాహారాలు తినకూడదు. మాంసాహారాలు తిన్నా, మాంసాహారాలు ఇంట్లో వండుకున్నా ఇక 7 జన్మల పాపాలు పట్టి పీడించటం ఖాయం. దరిద్రాలు కూడా తప్పక పట్టి పీడిస్తూ ఉంటాయి. కనుక మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అలానే వండకూడదు. ఇక వీటిని కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఇక ఈ దీపావళి రోజున పాయసాన్ని తప్పకుండా తినాలి. లక్ష్మీదేవిని గొప్పగా పూజించాలి.
ఉత్తర దిక్కున తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కు లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి అనుకూలమైనటువంటిది, లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటిది. అలానే ఈ దీపావళి రోజున ఇరిగిపోయిన వస్తువులను వాడకూడదు, పగిలిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు, చినిగిపోయినటువంటి దుస్తులను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇలా ఎవరైతే ఈ నియమాలతో దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది, సకల సంపదలకి అధిపతిగా మారిపోతారు. తెలుసుకున్నారు కదా రేపు దీపావళి రోజున ఏ ఒక్క పదార్థాన్ని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.